సార్ ఎట్లుందో టెంట్ ఏంటది ఇది ఫ్రెండ్స్ గుడ్. ఇక్కడ మొసిల్ అయ్యి ఉంటే మాత్రం చాలా డిలే అయితే ఏంటంటే మనకి కొంచెం మేకులు చూడండి ఒకసారి. చూసారు కదా టెంట్ అలాగే ఇప్పుడు కనిపిస్తుంది. చెప్పాను కదా టెంట్ అయితే ఇదే అనమాట. చూసారు కదా టెంట్. ఇప్పుడు టెంట్ వేసే వీడియో మీకు టైం ల్యాప్స్ లో చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేసేయండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేమైతే ఎండకు ఉండలేక టెంట్ అయితే వేసుకుంటున్నాము. టెంట్ అయితే నాకు వేసేసరికి ఒక అర్ధగంట పెట్టేటట్టు ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 2:10 అవుతుంది. ఈ ఎండకైతే ఉండలేక టెంట్ వేసుకుని టెంట్లో కాసేపు పడుకొని 4 గంటలకు అయితే స్నానం చేద్దామని అనుకున్నాము. కానీ టెంట్లో కూడా ఉండలేకపోయాము కాబట్టి ఇంకా స్నానానికి అయితే వెళ్ళిపోయాము అనమాట. టెంట్ అయితే హీట్ మామూలు లేదు, చెప్పుకోలేము. 2 గంటలకు కూడా ఎంత ఎండ ఉందంటే మామూలు లేదు. చూడండి అయితే టెంట్ కదలకుండా కొన్ని మేకులు అయితే దిగొడుతున్నాడు అనమాట. మేకులు చూడండి ఒకసారి, ఇట్లుంటాయి. అట్లా కింద కానేస్తే ఇంకా కదలకుండా ఉంటది అనమాట టెంట్. ఇట్లా 4 పక్కల వేసేయాలి. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టెంట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. చూసారు ఎలా వేసాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం గాలి తగలాలి కాబట్టి ఇవి ఇలా ఓపెన్ వదిలేసాము. ఈ లోపలికి వెళ్ళాలన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా ఎలా ఉందో చూద్దాం. ప్రజెంట్ అయితే ఎండ గట్టిగా ఉంది కాబట్టి అన్నం తిని అప్పుడు స్నానం చేద్దాం అనమాట. అప్పటి వరకు వెయిట్ చేయండి, వీడియో అయితే కంటిన్యూ చేయండి. అబ్బా మొత్తానికి అయితే లోపల ఇలా ఉంది. చూసారు ఎట్లుందో టెంట్. బాగుంది కానీ కొంచెం హీట్ గా ఉందన్నమాట. ఎండ బాగా గట్టిగా ఉందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ 2:30 అవుతుంది టైము. కాబట్టి ఇప్పుడు మనకి ఈవినింగ్ పూట ఒక 6, 7, 8 ఈ టైంలో అయితే బాగుంటది. నైట్ కూడా బాగానే ఉంటది కానీ మనకేంటంటే ఈ టైంలో ఎండ ఎక్కువ ఉంటది కాబట్టి హీట్ మామూలు లేదనమాట. చూసారా చేతులు మొత్తం చెమటెక్కేస్తుంది. మొత్తం లోపల మొత్తం మామూలు లేదు అసలు. ఎండలో టెంట్లు అనేవి పనిచేయవు మొత్తానికి. ఏదన్నా మంచి చట్నీడు చూసుకోవాలి. అందుకే నేచర్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి అయితే ఒకసారి వ్యూ చూద్దాం బయట ఎట్లుంది అనేది. చూసారా ఎట్లుందనమాట, బాగుంది. ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కొంచెం ఫుడ్ తిని మళ్ళీ మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఏంటది అవును ఏంటది అసలు నాకు అర్థం కాలేదు. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అక్కడ ఏదో ఉంది, ఒకసారి చూద్దాము. ఇది సరేనా? నల్లగా అదైతే మూతి ఇలా పైకి పెట్టి ఉన్నట్టుంది. మరి అది ఏంటో నాకు తెలియట్లేదు. సో మేమైతే రాయేస్తాము. అదేం పద్ధతి చూద్దాం. ఏంటి అది నీకేం తెలుసా? ఏమో తెలియదు. ఒకసారి రాయే చూడేస్తున్నా. కదలలేదు. రాయేసి సార్ ఏం కదలలేదు. ఓకే ఏంటంటే అదే నాకు తెలిసి అయితే కొండ చాలా అలా ఉంది. ఫ్రెండ్స్ అక్కడైతే ఏం లేదు, ఆ ధర్మకోల్ బెండ్ అనమాట. ఎప్పుడో పాతది. అయితే మనోడు వీడియో కట్ చేసిన తర్వాత చెప్తున్నాడు ఇది ప్రోమో కోసం చేశాను. నేనైతే నిజంగా నమ్మేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ కానీ కెమెరా కానీ కింద జాలు వదిలేసామా ఇంకా మనకు దొరకదనమాట. కాబట్టి గట్టిగా పట్టుకొని మనం ఏం చేసినా చెయ్యాలి. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడ మొసిల్ అయ్యి ఉంటే మాత్రం చాలా డేంజర్. మీరు ఎవరు ట్రై చేయొద్దు. బాగుంది కానీ మనకేంటంటే షర్ట్ తీసేస్తే బాగుండు. షర్ట్ తీగిపోవడం వల్ల ఏంటంటే చాలా బరువు ఎక్కువ ఉన్నాయి. ఓకే చాలు, ఇప్పటికే చాలా దూరం వచ్చేసాను. మీకు కనిపిస్తున్నాను అనుకుంటున్నాను. అదిగో మన టెంట్ మనోడు అక్కడ ఉన్నాడు. ఇప్పుడైతే నేను వెళ్ళిపోతున్నా అక్కడికి. ఇలా అయితే ఏంటంటే మనకి కొంచెం అలుపు తగ్గుతుంది, బాగుంటుంది ఇట్లా. నేనైతే స్విమ్మింగ్ 3 టైప్స్ చేస్తాను. ఒకటి వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ రావాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇలా పడుకుంటే ఎండతోనే చాలా బాగుంది. ఎంత బాగుందంటే బీచ్లోని గోవాలోని చిన్న చిన్న డయర్లు వేసుకోపోయి పడుకుంటారు చూసావా,
వాళ్ళ ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. బాగుంది. ఓకే, గుడ్. స్నానం చేసిన తర్వాత ఇలా పడుకుంటే హాయిగా ఉంటుంది. ఏంటది కెమెరా అనుకుంటున్నావా? రికార్డ్ చేస్తున్నావా? అంటే అంటే గోప్రో కదా, ఈ గోప్రో వాటర్ ప్రూఫ్ కాబట్టి ఏం కాదన్నట్టు ఏం చేయాలి అర్థం కాక ఇలా కొట్టుకుంటున్నాను అంతే. ఇక్కడ రాజు ఉంది, బండ ఉంది, బండకు పెట్టి కొట్టు. నువ్వు మరీనాయ బాబు, నేను ఏదో ఏం చేయాలి అర్థం కాక అలా కొడితే బండ కొట్టుకో దాన్ని కొట్టు అంటున్నావు. లేకపోతే అది కెమెరా అనుకుంటున్నావా, లేదంటే ఏమైనా ఆటలాడుకునే వస్తువు అనుకుంటున్నావా? ఏమండి నాకేం తెలియదు. మీరు ఫస్ట్ షూట్ ఆపండి. ఆ పక్కన పెట్టు, కెమెరా పక్కన పెట్టు. ఫస్ట్ పెడతారు కానీ ఫస్ట్ షూట్ ఆపండి. పక్కన పెట్టు. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఆడుకుంటున్నాడు? అయితే మనం టెంట్ వేసుకున్నాం, అన్నం తిన్నాం, స్నానం చేసాం. ఇప్పుడైతే ఒక బ్రదర్ వచ్చాడు. చేపలు ఎన్ని పడ్డాయో చూద్దాం. ఇప్పుడు చేపలు అయితే ఏం లేవు. లేదు, ఉన్నాయి చేపలు. ఇప్పటికే దొందులు పడ్డాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, ఇక్కడైతే చిన్న దొంది పిల్లలు పడ్డాయి. ఇగో ఇదిగో, ఇగో దొందులు. అక్కడ ఉంది అడపగలు గుట్టు మునిగిపోగలరా. అయితే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేము స్నానం చేస్తుంటే అన్న అయితే ఒడ్డమ్మటి వల ఎత్తుకెళ్తున్నాడు అనమాట. అయితే అన్న ఒకసారి మమ్మల్ని ఎక్కించుకోవా అంటే ఆయన అయితే వల ఎత్తితే వల ఆపేసి మమ్మల్ని ఎక్కించుకొని వల అయితే ఎత్తుతున్నాడు అనమాట. చూసారు కదా, ఆయన కష్టాలు చెప్తే నిజంగా మాకైతే ఒక ఫీల్ అయితే ఎలా ఉందంటే, నిజంగా మాకు కూడా కొంచెం సాయం చేయాలని ఉంది. ప్రజెంట్ మేమైతే డబ్బులు కానీ ఏం తెచ్చుకోలేదు. ప్రజెంట్ అక్కడ బ్యాగులు అయ్యి అక్కడే పెట్టేసి వచ్చేసాం వైజాగ్ కాలనీలోనే. చాలా బాధేసింది ఆయన చూస్తుంటే కట్టడానికి కానీ. ఇప్పుడు ప్రజెంట్ టూరిస్టుల మీద అయితే బతుకుతున్నారంట. ఇప్పుడు ప్రజెంట్ అవి కూడా ఆపేశారు. నిజంగా చాలా బాధేసింది. ఇంకా ఈ పని తప్పించి వేరే పని వేరే పని ఏమో రాదు. ఒకళ్ళు చేద్దామన్నా సరే వేరే పని రాదు. మనకు వచ్చేది ఒక పని, చేపలు పట్టడం. ఈ పని తప్పించి వేరే పని ఏమో రాదు. ఇంకా తప్పదు, ఇంకా దేవుడు కరుణించాలి మనకి. వర్షాలు ఈ సంవత్సరం బాగా పడితే మరి వర్షాలు పడితేనే నాపతి పెంచు. సింపుల్ గా చెప్పాలంటే రైతు కష్టం, మత్స్యకార కష్టం ఒకటే. ఆయన పండించడానికి కష్టపడతాడు, ఇద్దరికి వర్షాలు కావాలి. చేపల కోసం కష్టపడతా ఉంటారు. ఇక్కడ ఇద్దరికి కామన్ థింగ్ ఏంటంటే వర్షాలు కావాలి. వర్షాలు వస్తేనే మనకి శిఖర్ బాగా అవుతుంది. శిఖర్ బాగా అవుతుంది, ఎందుకంటే నీరు ఫుల్ ఇవ్వాలి. ఫుల్ అయితే అప్పుడు ఈ సంవత్సరం గడలేక అంత శిఖరం వర్షాలు ఉంటాయి, ఫుల్ పడుతుంది. ఈ సంవత్సరంలో ఏ సంవత్సరం లేదైతే చాలా ఇబ్బంది. ఈ సంవత్సరం చాలా ఇబ్బంది అయిపోతుంది. చాలా మంది ఊరికి టూరిస్టులు రాకపోతే బోట్లు కానీ తిరగకపోతే అల్లిగాడ ఉండి మార్గాలు ఏం లేవు. ఈ ఊర్లో బతకడానికి అవకాశాలు లేవు. ఇక అంటే టూరిస్టుల వల్ల ఈ ఊర్లో బతుకుతారు. రాని వల్ల ఇంకా నాకు తెలిసి టూరిస్ట్ బోట్లు కూడా ఆపేసినట్టున్నారు కదా. ఆపేసారు కదా, ఆపేసారు. ఇప్పుడు ఆపేసారు. సీట్లు కాడ ఇబ్బంది అయిపోతుంది, సీట్లు కట్టడం కూడా ఇబ్బంది అయిపోతుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చూసారు కదా, మనం చేపలన్నీ చూపించాం. చిన్న చిన్న చేపలు పడ్డాయి. మార్నింగ్ టైంలో పెద్ద పెద్ద చేపలు పడతాయి. ఇది ఈవినింగ్ టైం అనమాట. ప్రజెంట్ అయితే మనం అన్నీ చూపించాం కాబట్టి టెంట్ కూడా తీసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. ప్రజెంట్ ఈ వీడియో ఇంతవరకు అయిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అయితే ఇక్కడ నుంచి వ్యూ అయితే మామూలుగా లేదనమాట. అయితే మీకు ఇక్కడికి ఎలా వచ్చామని చెప్పలేదు కదా. హైదరాబాద్ నుంచి దేవరకొండకి 100 కిలోమీటర్, దేవరకొండ నుంచి వైజాగ్ కాలనీకి 30 కిలోమీటర్ అనమాట. వైజాగ్ కాలనీ నుంచి ఇది అడవులోకి రావడం అంటే ఇది ఒక 3 కిలోమీటర్లు ఉంది. ఇక్కడికి వచ్చాము, టెంట్ వేసుకున్నాం, బాగుంది. ఓకే.